కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర ప్రభుత్వం 3 విడతలుగా రుణమాఫీ అనేది చేయడానికి సిద్ధమైంది. సో ఫస్ట్ 50,000 చేసింది, తర్వాత 1,50,000 చేసింది. ఈ రోజుతోని ఆగస్టు 15 నాడు పూర్తి అన్న ప్రభుత్వం ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం బ్యాంకులు అని చెప్పేసి రైతు అనేది చెప్పడం అనేది జరిగింది. సో రైతులకు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మరి ఎన్ని కాంప్లైంట్స్ అంటే ఎన్ని ఫిర్యాదులు ఇక్కడ ఈ హెల్ప్ లైన్కి వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మనతో ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏంటన్నా ఇప్పుడు ఇక్కడ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు రైతు రుణమాఫీ మీద, ఎక్కడి నుంచి ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి? ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు అధికారం ఇస్తే, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, డిసెంబర్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట మార్చరు. బీఆర్ఎస్ పార్టీ మా శాసనసభ్యులు అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మొన్న ఎన్నికల ముందు మాకు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మీకు ఏకకాలం లోపలనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నో దేవుళ్ళ మీద ఎక్కడ పోతే అక్కడ ఆయా ప్రాంతాల దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని ప్రజలు నమ్మించే వాళ్ళు ఓట్లేసుకున్న తర్వాత ఇవాళ మాట మార్చున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసి అంటే మాకు ఎందుకు ఇవాళ కాల్ సెంటర్లో ఇన్ని కాల్స్ వస్తాయి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఇవాళ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ రైతుకైతే రుణమాఫీ జరగలేదో ఆ రైతు వివరాలను ప్రభుత్వాన్ని పంపించాలనే ఉద్దేశంతో ఇవాళ మా పార్టీ నాయకత్వం ఇవాళ తెలంగాణ భవన్లో ఇవాళ వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ని పెట్టడం జరిగింది. ఇవాళ వచ్చిన వివరాల ప్రకారం ఈరోజే చూసుకుంటే 6 నుంచి మొదలుకుంటే ఇవాళ 14 తారీఖు వరకు నిన్నటి వరకు దాదాపు ఒక వాట్సాప్ మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రైతులందరూ కూడా వాళ్ళ రైతుల నుంచి ఇవాళ మా వాట్సాప్ నంబర్కు ఇవాళ మెసేజ్ పెడతా ఉన్నారు. మాకు రాని రుణం ఎంతమంది రాలేదనే విషయాల మీద దాదాపు 68,503 ఇవాళ వాట్సాప్ ద్వారా అందరికీ ప్రత్యక్షంగా ఇవాళ వాళ్ళు మెసేజ్ పెడతా ఉన్నారు. అదేవిధంగా డైరెక్ట్ కాల్ ఇచ్చిన వాళ్ళు 22,570 మంది వాళ్ళు డైరెక్ట్ మా వాట్సాప్ నెంబర్ కాల్ ఇచ్చి సార్ మాకు రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పి వాళ్ళ అకౌంట్ వివరాలు, వాళ్ళ భూమి వివరాలు, సర్వే నెంబర్తో సహా వాళ్ళ పాస్బుక్లతో సహా ఇవాళ పెడుతూ ఇవాళ మాకు అన్యాయం జరిగింది, మాకు ఎట్లనే ఇప్పించాలని చెప్పి ఇవాళ ఈ కాల్ సెంటర్ ద్వారా ఇవాళ మాకు ఈ వివరాలు అందుతున్నాం. ఈ ప్రభుత్వం ఈ డేటా అంతా ఇవాళ మేము ప్రభుత్వాన్ని పంపిస్తాం. నిజంగా మీరు రైతు రుణమాఫీ చేసేది ఉంటే రైతుల నుంచి మాకు ఇన్ని కాల్స్ ఎట్లా వస్తాయి, ఇన్ని మెసేజ్లు మాకు ఎట్లా వస్తాయి? మీరు చేయలేదు కాబట్టి ఈ రకంగా ఇలా మాకు ఇవాళ మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని విషయం మాకు అర్థమైపోయింది. ఆగస్టు 15 కల్లా మొత్తం ప్రతి రైతుకు ఇవాళ రైతు బంధు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఏం చేస్తలేరంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా ఎవరైతే మాకు 90,000 మంది మాకైతే కాల్స్ చేసారో వాళ్ళందరితో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. రాని ప్రతి రైతు కూడా ఇచ్చేవారు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అంటే ఇప్పుడు దాదాపుగా 3 విడతలుగా ఈ రైతు బంధు రుణమాఫీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము చేతనిస్తుంది. సో ఇప్పటికీ 50,000 కాని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు దాదాపుగా? నేనేమంటే ఇప్పుడు టోటల్ దాదాపు 90,000 మంది మాకు ఇవాళ ఫిర్యాదు చేశారండి. 90,000 మందిలో చాలా మంది ఉన్నారు. కొన్ని సమస్యల వల్ల రాలేదని చెప్పి ఇలా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసినా మేము వదిలిపెట్టాం. అందరికి ఇచ్చేవారు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. దానికోసమే వాళ్ళ వివరాల సేకరణ కోసమే ఇవాళ కాల్ సెంటర్ ద్వారా ఇంతమంది నంబర్లు మేము సేకరించడం. ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తాం.